హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బట్ అఖిల్ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా తన పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు? ఖచ్చితంగా. ఎందుకంటే 500 సాంగ్స్ పాడి అక్కడ ఇండస్ట్రీలో టాప్ 5 సింగర్స్ లో వన్ ఆఫ్ ది సింగర్ గా తను ఉండడం అవును. చాలా అది మంచి మూమెంట్ కదా. అంటే నాకే ఇంటర్వ్యూ చేస్తుంటే తను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ట్రూ అండి. అంటే ఇప్పుడు తను 500 సాంగ్స్ ఎందుకు పాడింది అనే దానికి రీజన్ ఆలోచిస్తే తను హ్యూమిలిటీ. యా సో 501th సాంగ్ పాడేటప్పుడు కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ లిరిక్స్ కి ఆ పాటకి అంతే రెస్పెక్ట్ ఇస్తుంది. ఎస్ అందుకే ఇప్పుడు 500 ఏంటి రేపు పొద్దున 1000-2000 పాటలు పాడుతుంది. ఆఫర్స్ అంటే జనరల్ గా చాలా మందికి తెలియదు. వాయిస్ బాగుంటేనే వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. నాట్ వాయిస్ చాలా కంఫర్టబుల్ గా ఉండాలి వాళ్ళకి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు లైక్ అంటే లిరిక్స్ వైజ్ గా కానివ్వండి లేకపోతే అండర్స్టాండ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి. అది వాళ్ళకి వన్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి. కానీ ఆ రిలేషన్ ఆ బాండ్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇండస్ట్రీలో. బట్ ఇంత చిన్న ఏజ్ లోనే 500 సాంగ్స్ వరకు తను వెళ్ళింది అంటే చాలా మంచి విషయం. అది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ. అక్క నీకు ఎప్పుడో నేను పర్సనలీ చెప్పలేదు కానీ ఐ లైక్ యువర్ దట్ హంబుల్ నేచర్ అలాట్. ఐ హావ్ గాట్ ఇన్స్పైర్డ్ బై యూ మెనీ టైమ్స్. ట్రూలీ లైక్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. యాక్చువల్గా తను అనుకుంటుంది ఏంటి అఖిల్ నా గురించి ఇంత బాగా అనుకున్నాడా అని చెప్పేసి కదా. యువర్ సర్ప్రైజ్డ్ రైట్ నౌ. నాకు కూడా యాక్చువల్లీ సూపర్ సింగర్ లో ఫస్ట్ లో అంత క్లోజ్ ఏం కాదక్క. లేటర్ ఆన్ మేము చాలా అంటే యాక్చువల్లీ వీ వేర్ ఇన్ సైడ్ ఏ అండ్ సైడ్ బి. సో అఖిల్ అండ్ మీ వేర్ ఇన్ సైడ్ ఏ అండ్ దే వేర్ ఇన్ సైడ్ బి. సో బట్ మీరిద్దరు యాక్చువల్గా ఒక టీం కదా. టీమ్ ఒకటి కానీ సాటర్డే తను వచ్చాను. నార్మల్లీ ఇది డివైడెడ్ సాటర్డే సండే అలాగా డివైడ్ చేశాను. సాటర్డే నేను అమృత అక్క వచ్చేవాళ్ళము, సండే అక్షయ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే ఓకే సేమ్ టీమ్ అయినప్పటికీ కూడా డైలీ ఏమి అంటే మీరిద్దరు కలవడం అలా ఏమి ఉండదు. షూట్ డే ఒకటే, అది కూడా ఫస్ట్ హాఫ్ ఒకటి నేను ఉండను, వాళ్ళది అవుతుంది. సో వాళ్ళ తొందర అయిపోతుంది అనమాట, మాది వాళ్ళ తర్వాత అవుతుంది అనమాట. కానీ జనరల్ గా మీరందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరికొకళ్ళు కోఆపరేట్ చేసుకునే వాళ్ళ లైక్ అంటే ఇప్పుడు షీ డోంట్ నో తెలుగు కదా బట్ తెలుగు సాంగ్స్ పాడాల్సి జడ్జెస్ మీకు అక్కడ సాంగ్స్ వాళ్ళే ఇస్తారు కదా. బట్ మీరందరూ ఇలా తెలుగు రాని వాళ్ళకి తిను ఒక అమ్మాయి మలయాళీ సింగర్ శ్వేత తను ఉన్నారు. సో వీళ్ళకి మీరు హెల్ప్ చేసేవాళ్ళ లిరిక్స్ కి కానివ్వండి. అంటే అక్క కూడా ఓపెన్ గా అడిగేది, మేము కూడా ఏదైనా అక్క పాడినప్పుడు రిహార్సల్ ఏదైనా అనిపించినా చెప్పేవాళ్ళం. బికాస్ ఎందుకంటే అది చాలా టఫ్ టైం. మీ సింగింగ్ మీరు చూసుకోవాలి, మీరు లిరిక్స్ మీరు చూసుకోవాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బట్ ఆ టైంలో మీరు ఇంకొకరికి హెల్ప్ చేయడం పాసిబులేనా? ఖచ్చితంగా పాసిబుల్ అక్క. ఐ థింక్ దట్ ప్రయారిటీ అంటే ఇప్పుడు ప్రయారిటీ కూడా కాదు, ఐ థింక్ ఆ హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా ఉండింది, ఎస్పెషల్లీ మా ముగ్గురులో. ఐ మీన్ ఓకే ఐ థింక్ ఇది హెల్దీ కాంపిటీషన్ తో వస్తుంది. ఐ థింక్ ఆ హెల్దీ కాంపిటీషన్ చాలా ఉండింది అక్క మా సీజన్ లో. ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏంటంటే నేను పాడుతున్నాను గల్లు గల్లు సాంగ్, నేను నా వరకు చూసుకుంటాను, రిహార్సల్ చేసుకుంటా వెళ్ళిపోతా అనేది నేను అందరూ అనుకుని ఉంటే బాండింగ్ ఉండేది కాదు. మేము అలా కాదు, నా పాట నాదే, అమృత పాట తనదే, అక్షయ పాట తనదే, ఎవరికి కాంపిటీషన్ కాదు. సో ఇప్పుడు మీ ముగ్గురు కలిపి ఒక సాంగ్ పాడబోతున్నారు. ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు కన్నడ, ఇంకొకళ్ళు ఒడియా. ముగ్గురు డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ తో నేను ఇంటర్వ్యూ చేస్తూ మీ సాంగ్ వినబోతున్నాను. ఎనీవేస్ ఏ సాంగ్ పాడతారు ఇప్పుడు? తెలుగు పాట మల్టీ లాంగ్వేజ్ లో ఏదైనా సాంగ్ ప్లాన్ చేస్తారేమో అని. తెలుగు పాట పాడతాం మేము. ఈ సాంగ్ గ్రాండ్ ఫైనల్స్ రోజు పర్ఫామ్ చేసాం అందరం. సో ఆ సాంగ్ ఇప్పుడు మళ్ళీ పర్ఫామ్ చేస్తాం, పాడతాం. ఆ సాంగ్ నాకు గుర్తొచ్చింది, బట్ పాడండి. భమ్మఖండ భమ్మఖండ యోగమాయతో పాతరా భూమిపై ఆది జెండా. భమ్మఖండ భమ్మఖండ యాగజ్వాలమై పాతరా దీనులా కళ్ళ నిండా. మంచి బాలేబాబు సాంగ్ తో ఫుల్ ఎనర్జీ నింపారుగా సెట్ ని. నైస్ నైస్. యాక్చువల్ గా ఈ సాంగ్ నేను విన్నాను ఇంతకు ముందు. మీరందరూ అంటే మీ ముగ్గురు కాదు టీం మొత్తం కలిపి పాడారు కదా, బాగా మంచి లైక్ అంటే ఈ సాంగ్ నే చూస్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? అంటే యాక్చువల్లీ ఆ రోజు తమన్ సార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు అక్క. ఓకే. సో తమన్ సార్ మెడ్లీలో అందరం ఒక్కొక్క సాంగ్ పాడాం. ఓకే. నేను బుట్టమమ్మ పాడాను, తిను కుర్చీ మడత పెట్టి పాడింది, అక్క ఏమో భూమి బద్దల్ సాంగ్ పాడింది. అలాగా లాస్ట్ లో ఇంకా ఒక గ్రాండ్ గా
ఏదైనా ఎండ్ మంచి చేద్దామని ఎండ్ చేద్దామని, ఒక గ్రాండ్ ఎండింగ్ ఇద్దామని ఓకే. బొమ్మకండ సాంగ్ పాడడం జరిగింది. ఓకే. అండ్ తమన్ గారి గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం అడుగుతాను. అఖిల్ తమన్ సార్‌తో ఈ సూపర్ సింగర్స్ కంటే ముందే నువ్వు వర్క్ చేయడం జరిగింది కదా? అవునక్క. స్కంద కన్నడ వర్క్ చేసావు. అవునక్క. స్కంద కన్నడలో గండరబాయ్ అని ఒక సాంగ్ పాడాను. అండ్ అంతకుముందు అఖండ నుంచే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వర్క్ చేస్తున్నాను తమన్ సార్ కి. అవునా? యా బట్ వచ్చిన తర్వాత అంటే అందరు సింగర్స్ తో వర్క్ చేయడం అంటే అందరు సింగర్స్ తో ఉండడం వేరు. బట్ నీకేమైనా స్పెషల్ రికగ్నైజేషన్ ఉండిందా తమన్ సార్ నుంచి? అంటే యాక్చువల్లీ అక్కడ నాకన్నా సీనియర్ సింగర్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. సో అఖండ టైంలో నాకు తెలిసి ఇప్పుడు శ్రీకృష్ణ అన్న, సాయి చరణ్ అన్న, సాకేత్ అన్న, అరుణ్ అన్న వీళ్ళందరితో పాటు నేను ఒక జూనియర్ సింగర్ గా, ఐ మీన్ వాళ్ళందరికన్నా చాలా చిన్న కాబట్టి అలా ఎంటర్ అయ్యాను. సో ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది నా పట్ల. ఓకే. అంటే ఏదైనా నేను ఎప్పుడైనా ఏదైనా తడబడినా కూడా, ఏదైనా చిన్న మిస్టేక్ అయిపోయినా నేను కంగారు పడేవాడిని ఫస్ట్ లో. కానీ అన్నవాళ్ళు మంచిగా కూల్, ఇట్స్ ఓకే, అందరికీ ఓకే చిన్న అలాగా. పిల్లోడివి కదా, ఆ చాలా కన్సర్న్ చూపించావు. చాలా ఆ కన్సర్న్ ఇప్పటికీ వాళ్ళందరి నుంచి ఉంటుంది. నీకు అదే ప్లస్ పాయింట్ అఖిల్, నువ్వు ఎంత పెద్ద అయినా కానీ ఇలా చిన్నగానే కనిపిస్తావు. అండ్ బాగుంది. అండ్ మీ ముగ్గురులో జనరల్ గా సూపర్ సింగర్స్ తర్వాత ఆఫర్స్ ఇంకా పెరగడం, రికగ్నైజేషన్ అయితే 100% వచ్చింది. బట్ ఆఫర్స్ కూడా ఏమైనా పెరగడం అయితే జరిగిందా? లైక్ అంటే ఇప్పుడు బయట మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని పిలిచి స్పెషల్ గా కొన్ని ఆఫర్స్ ఇవ్వడం. నీకైతే నువ్వైతే ఫుల్ బిజీగా ఉన్నావు, నేను వాళ్ళిద్దరిని అడుగుతున్నాను. అండ్ నువ్వు చెప్పు, ఎలా అనిపిస్తుంది అంటే వన్స్ సూపర్ సింగర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సింగర్ అయ్యాక వస్తున్నాయి అక్క, ఆఫర్స్ వస్తున్నాయి, పాడుతున్నాను.